ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం. మ్యాక్సిమం అందరు ఫార్మర్స్‌లో ఇది రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది చాలా మెంబర్స్‌కి తెలీదు. ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆర్‌కే ఫార్మింగ్. ఈరోజు ఆక్సీ టెట్రాసైక్లిన్ అనే ఇంజెక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇదేంటిదంటే ఒక ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఏదైతే ఫీవర్ కావచ్చు, లేదంటే ఫుట్ రూట్ కావచ్చు, లేదంటే ఏదైనా గాయమైనప్పుడు కానీ ఆహ్, ఒక బ్యాక్టీరియా వల్ల ఒక ఫీవర్ ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. కానీ చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు గానీ, లేదంటే పీపీఆర్ వచ్చినప్పుడు అదొక పీపీఆర్ వచ్చినప్పుడు కూడా ఫీవర్ వస్తుంది. అప్పుడు కూడా వాడతారు. ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అసలు వాడకూడదు. ఎందుకు అంటే ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాకి ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ అంటే బ్యాక్టీరియా పెరగాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌ని స్టాప్ చేసి దాన్ని చంపడానికి ట్రై చేస్తది. ఇప్పుడు పీపీఆర్ వల్ల వచ్చిన ఫీవర్‌కి, లేదంటే ఈటీ వల్ల వచ్చిన ఫీవర్‌కి ఆహ్, ఇలాంటి దాంట్లకి బ్యాక్టీరియా ఉండదు. అదేం చేస్తుందంటే అప్పుడు మనకి జీవానికి ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. అట్లొచ్చేసి మెడిసిన్ ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఎప్పుడైనా మళ్ళీ వేరే ఫీవర్ వచ్చినప్పుడు ఇది వాడితే అది మనకి పని చేయకపోవచ్చు. సో, మీరు వాడే ముందు మీ జీవము లేదంటే మీ పొట్టేలు గానీ, గొర్రె గానీ ఏదైనా గానీ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆ ఫీవర్ ఎందువల్ల వచ్చింది. ఇది బాగా హెవీ ఫీవర్ ఉన్నా గానీ, లేదంటే ఫుట్ రూట్ ఏదైనా గాయమయ్యి అలా గానీ చాలా దాంట్లకి ఇది బేసిక్ మెడిసిన్. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే బేసిక్‌గా ఇది ఒక యాంటీబయాటిక్. మనం ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు జీవం యొక్క వెయిట్‌ని బట్టి మనం ఎన్ని ఎంఎల్ వేయాలనేది దానిపైన క్లియర్‌గా మెన్షన్ చేస్తది. ఓవర్ డోస్ అయితే కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ప్రెగ్నెంట్ షీప్స్ కానీ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. ఫస్ట్ స్టార్టింగ్ 1-2 నుంచి 3 మంత్స్ వరకు ఏదైనా ప్రెగ్నెంట్ ఉంటే దానికి అసలు చాలా వేయకూడదు. ఏదో ఎమర్జెన్సీ కేస్‌లో తప్ప 1-3 మంత్స్‌లో ఉన్న షీప్‌కి అసలు వేయకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి దట్స్ ఇట్. ఇలాంటి టిప్స్ కోసం మన ఆర్కే ఫార్మింగ్ ఫాలో అవ్వండి.